హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ హల్వా చేసి చూపిస్తానండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా ఇంటికి గెస్ట్లు వచ్చినా సింపుల్గా చేయొచ్చు. అదేంటి అనుకుంటున్నారా? క్యారెట్ సొరకాయ హల్వా అండి. చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్ వేలో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ ఇలా సొరకాయ ముక్క తీసుకోండి. దీన్ని కండ మాత్రమే తురుముకోవాలన్నమాట. గింజల పార్ట్ వదిలేసేయాలి. సో చుట్టూ తురుమండి. ఈ గింజల్ని కూర చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. మనకి సొరకాయ కండ మాత్రమే తురుముకోవాలి. దీన్ని ఒక కప్పులో వేసి పక్కన పెట్టుకోండి. అలాగే 2 క్యారెట్లను తీసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా సన్న హోల్స్ ఉన్న వైపు పెట్టి తురుముకోవాలి. ఇది కూడా ఒక కప్పులో తీసుకోండి. సో మనకు వచ్చేసి క్యారెట్ తురుము ఒక కప్పు, సొరకాయ తురుము ఒక కప్పు, ఈ కొలత ప్రకారం తీసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు కప్పు నెయ్యి కరిగించుకొని ఫస్ట్ క్యారెట్ తురుము వేసి 1 నిమిషం పాటు సన్నటి సెగ పైన వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. ఫస్టే మనం సొరకాయ తురుము వేస్తే దానిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరుగా అయిపోతుంది. సో ఇలా కొంచెం క్యారెట్ తురుము వేగిన తర్వాత సొరకాయ తురుము కూడా వేసి రెండింటిని కలిపి 3 నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా నేతిలో మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది, ఇక తురుము కూడా బాగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 కప్ వరకు పచ్చి కోవా అనమాట. ఈ కోవా వల్ల ఈ హల్వాకి టేస్ట్ యాడ్ అవుతుందండి. అలాగే ఒక 1/2 కప్ వచ్చేసి పాలు పోసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఒక 5 నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ సన్నటి సెక పైన ఉడికించుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యారెట్ సొరకాయ బాగా ఉడికిపోతుంది. దాదాపు ఈ రెసిపీ మొత్తం మనం లో ఫ్లేమ్లో తయారు చేసుకుంటాం అనమాట. సెగ ఎక్కువ పెడితే మనకి ఇది మాడిపోతుంది. చూడండి, ఇదంతా ఉడికిపోయి బాగా దగ్గరికి అయింది కదా. సో ఇలా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో ఒక పావు కప్పు షుగర్ వేసుకోండి. అంటే మీ తీపికి తగినట్లుగా షుగర్ వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఇదంతా కరిగిపోయి బాగా కలిసిపోతుంది. దీనిలోనే సన్నగా తరిగిన నట్స్ కూడా వేసి కలిపి ఉడికించినట్లయితే నట్స్ అనేవి కొంచెం మగ్గుతాయి, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఫైనల్గా హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే, మనకి క్యారెట్ సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్లో హల్వా చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు తయారు చేసుకున్నప్పుడు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.